నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు జగనన్న తోడు నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. జగనన్న తోడు లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాలలో వెలుగులు నింపే మంచి కార్యక్రమం అని వెల్లడి. ఇచ్చేది చిన్న మొత్తమే అయినా వారి జీవితాలకు ఇది గోరంత దీపమన్న జగన్. జగన్ సినిమా అయిపోయిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ గెలిచే పరిస్థితి లేదని జోస్యం. రాబోయే ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపు. తెలుగుదేశం పార్టీపై మరొకసారి విరుచుకుపడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పులు చేసిందన్న బాబు వ్యాఖ్యలపై ఖండించిన మంత్రి బుగ్గన. విజయవాడ ఎంపీ కేశినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరచి మాట్లాడటం తగదని హితవు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదన్న చిన్ని. జగనన్న తోడు పథకం లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాలలో వెలుగులు నింపే మంచి కార్యక్రమమని సీఎం జగన్ కొనియాడారు. వారి కష్టాలు ప్రత్యక్షంగా చూడటం వల్లనే ఈ పథకానికి శ్రీకారం చుట్టానని, ఇచ్చేది చిన్న మొత్తమే అయినా వారి జీవితాలకు ఇది గోరంత దీపమని జగన్ పేర్కొన్నారు. జగనన్న తోడు నిధులు నేడు విడుదలయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్కరికి 10,000 రూపాయల రుణం అందించారు. నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. దీనివల్ల 3,95,000 చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరగబోతుంది. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం అని కొనియాడారు. గతంలో ఎవరు చిరు వ్యాపారుల పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ల బతుకులు ఎలా ఉంటాయనేది పట్టించుకున్న దాఖలాలు లేవు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తున్న వాళ్ళ బతుకులు ఎలా మార్చాలి, వీళ్లకు డబ్బులు ఎలా పుడతాయి, వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్లు పడుతున్న కష్టాలేమిటి అని బహుశా ఎప్పుడూ ఎవరు ఇంత ఆలోచన చేయలేదని సీఎం వెల్లడించారు. తన కళ్ళ ఎదుట కనిపించినప్పుడు దాదాపు తన పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితుల్ని కానీ ప్రతి జిల్లాలోనూ ఇది కనిపించేదని పేర్కొన్నారు. వారి కష్టాలు ప్రత్యక్షంగా చూడటం వల్లే ఈ పథకానికి శ్రీకారం చుట్టానని, ఇచ్చేది చిన్న మొత్తమే అయినా వారి జీవితాలకు ఇది గోరంత దీపమని జగన్ పేర్కొన్నారు. ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే, ఈ 16,73,000 మంది ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందినారో ఇందులో 87.13% అంటే 87% నా అక్క చెల్లెమ్మలే. నిజంగా ఇది మరో మహిళా సాధికారత విషయంలో ఇది మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. 87.13% ఈ 16,73,000 మందిలో రుణాలు తీసుకొని ఇలా కడతా ఉండి మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళలో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే, ఈ 16,73,000 మందిలో దాదాపుగా 80% మంది అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాల వాళ్ళే 79.14% మేరకు వీళ్ళున్నారు. నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. జగన్ సినిమా అయిపోయిందని, మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ముందు మీ కాలు పట్టుకుని ఒక్క ఛాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నీతి నిజాయితీ మంచితనానికి మారుపేరు తూర్పుగోదావరి జిల్లా అని, రాష్ట్రంలో రాజకీయం మారిందనే దానికి ఈ తుని సభే సాక్ష్యమని తెలిపారు. మరో 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారని, అహంకారం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. జగన్ రెడ్డి అహంకారమే అతని అంతానికి దారితీసే పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముందు మీ కాళ్లు పట్టుకొని ఒక్క ఛాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడిగుత్తులు గుద్దుతున్నారని ఆరోపించారు.
ఊర్లు ఏకమై వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి రాతియుగం పోయి తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం తెలుగు జాతికి రావాలని నూతన సంవత్సరంలో సంకల్పించామని తెలిపారు. జగన్ రెడ్డి రాతియుగం పోయి తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం తెలుగు జాతికి రావాలని నూతన సంవత్సరంలో సంకల్పించామని తెలిపారు. వచ్చే ఎన్నికలు అహంభావంతో విర్రవీగుతున్న జగన్ కి 5 కోట్ల మందికి జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సెల్ ఫోన్లు వాడిన మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు. ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన యువత ఉన్నారు. మీకు అవకాశాలు ఇస్తే మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసే సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది. అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది. అడుగడుగున నా ప్రగాఢ ముద్ర కనపడుస్తుంది. హైదరాబాద్లో ఎవ్వరూ కాదనలేరు. అది నాకు గర్వకారణం. తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను. దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇటీవల నాకు కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో ఎంత వెనుకబడిపోయాం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది. నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని, మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరిక అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రాతి యుగం వైపు పెడతారా అని అడుగుతున్నా. స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తామంటే గట్టిగా చప్పట్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 7 లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ అసలు ఏ ప్రతిపాదికన ఇలా అంటున్నారని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన విషయం నిజమేనని అన్నారు. అయితే తెలుగుదేశం హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ఈ 4 ఏళ్లలో చేసిన అప్పులు తక్కువేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పులు 22% పెరిగితే ఈ 4.5 ఏళ్ల కాలంలో పెరిగిన అప్పులు 12% మాత్రమేనని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6% ఉందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 16.7%గా రెవెన్యూ రాబడి ఉందని తెలియజేశారు. 2018 నుంచి 19 చంద్రబాబు నాయుడు పాలనలో 5.3% నిరుద్యోగులుగా ఉన్నారని, 2018 నుంచి 19లో 44,86,000 PF అకౌంట్లు ఉన్నాయని తెలియజేశారు. యనమల రామకృష్ణుడు గారు అంటారు, ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని అసలు ఎటువంటివి చూడండి. ఇది రుణకంఠుడు అని చెప్పేసి 10 లక్షల, మళ్ళీ ఫిగర్స్ కూడా 18, 37 లక్షలు అంటే సిస్టమ్ 10 లక్షల కోట్లు, 18 లక్షలు, 18 కోట్లు, 37 లక్షలు. ఏందండి ఇది? ఇదేంది? ఇంకోటి, రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి? వీరు రిక్రూట్ గారు. నెక్స్ట్, రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు, అప్పులు తెచ్చిన 7,34,00,000 కోట్లు ఏమైనాయి? మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు.
ఏం బేసిస్ మీద మీరు 13 లక్షలు అంటున్నారు? యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ అండి లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. నందమూరి నారా కుటుంబాలను అనే అర్హత స్థాయి కేశినేని నానికి లేదని, చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరచి మాట్లాడటం తగదని హితో పలికారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశాన్ని వీడినా పార్టీకేం కాలేదని గుర్తు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరటం ఖాయమైపోయింది. సీఎం జగన్ తో సమావేశం తర్వాత ఈ విషయాన్ని ప్రకటించిన నాని అదే సమయంలో టీడీపీపై అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోసగాడంటూ ఆరోపించారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని చేసిన విమర్శలపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. తమ కుటుంబ కలహాలు 1999 నుంచి ఉన్నాయని, వీటికి చంద్రబాబుకు ఏ సంబంధం అని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 1999 నుంచి తాను సర్దుకుపోతూనే ఉన్నానని చిన్ని గుర్తు చేశారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశాన్ని వీడినా పార్టీకేం కాలేదని గుర్తు చేశారు. వచ్చేవాళ్లు వస్తూ ఉంటారు, పోయేవాళ్లు పోతూ ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశంని ఎవరు ఏం చేయలేకపోయారని అన్నారు. తద్వారా కేశినేని నాని వైసీపీలోకి వెళ్లటం వల్ల తమకెలాంటి నష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న నాని గారు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం జరిగింది. ఎన్ని రోజులు నేను ఈ కుటుంబ విషయాలు, పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మేము ముందు మాట్లాడలేదు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏమిటంటే మీరు చూశారు, అసలు చిచ్చు పెట్టింది ఎవరా అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని, చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందుకు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. ఒక్కడి గుర్తుంచుకో నాని గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. ఇవాళ చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 100% అర్హత ఉన్న ప్రతి ఒక్క చిరు వ్యాపారికి జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తదితర అధికారులు లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం తాలూకా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడారు. చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 100% అర్హత ఉన్న ప్రతి ఒక్క చిరు వ్యాపారికి జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి చేకూరకుండా ఉంటే వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్ని సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ చేసి జగనన్న తోడు నగదు మంజూరు కార్యక్రమంలో లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణం ఒక గొప్ప చారిత్రక ఘట్టమని భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ తెలిపారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమని ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండుగగా జరుపుకోవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం నిర్మాణాన్ని పురస్కరించుకుని స్వామివారి అక్షింతల పంపిణీ కార్యక్రమం నగరంలోని బంకింగ్ హోమ్ పేట రామాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ మాట్లాడారు. అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తికి ఆలయాన్ని నిర్మించే ధైర్యం గత ఏ ప్రభుత్వాలు చేయలేదని తెలిపారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమని తెలిపారు. గత పాలకులు దానిని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది భారతీయుల కలను నిజం చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్మాణం అద్వితీయంగా జరిగిందని తెలిపారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండగగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు వరప్రసాద్, ప్రవీణ్ రాంకా, అరవింద్ జైన్, నరేష్ జైన్, గౌతమ్ జైన్, మనీష్ జైన్, కమలేష్ జైన్, మహేంద్ర జైన్, పన్నాలాల్ జైన్, బవర్గాల్ జైన్, దినేష్ జైన్, ప్రవీణ్ జైన్, అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. నది తెలిస్తే మనకి గుర్తొచ్చేది భగీరథుడు, అలాగే సముద్రాన్ని తెలిస్తే మనకి గుర్తొచ్చేది సరుదుడు, అలాగే ఆకాశాన్ని చూస్తే మనకి కనిపించేది సూర్యుడు, అలాగే సత్యాన్ని మనం తెలిస్తే గుర్తొచ్చేది హరిశ్చంద్రుడు, అదేవిధంగా ధర్మాన్ని గుర్తిస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు. అట్లాంటి మహాపురుషులు మహా యుగపురుషులను ప్రభవించిన ఇక్ష్వాకు వంశంలో కులతిలకుడే శ్రీరామచంద్రుడు. 500 సంవత్సరాల కళను ఏదైతే సనాతనులు ఉన్నారో వారి యొక్క కళను నెరవేరబోతుంది. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలోని శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మేము ఈ అయోధ్య నుంచి ప్రతిష్ఠించబడిన ఈ అక్షింతలను ఇక్కడికి విజయవాడలోని గవర్నర్పేటలో వితరణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము జైనులను కూడా ఈ కార్యక్రమంలో, ఈ పవిత్ర కార్యక్రమం, ఉత్సవ కార్యక్రమంలో భాగపంచుకోవాలని చెప్పేసి మా వాళ్ళందరూ కలిసి ఈ వితరణ కార్యక్రమం చేయబోతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. बोलिए जय श्री राम. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశమంతా మారుమోగుతున్నటువంటి ఈ మాట ఈ రోజున విజయవాడ గవర్నర్పేటలో కూడా జైన సమాజం జైన సోదరుల మధ్య ఇవాళ నినాదంగా మారినటువంటి స్థితి. ప్రతి ఇంటికి సత్యధర్మ అన్వేషకుడు, అదేవిధంగా స్ఫూర్తి ప్రదాత, త్రేతాయుగ మహానుభావుడు శ్రీరామచంద్రుని యొక్క అక్షంతలు పంచాలనేటువంటి సంకల్పంతో ఆ సత్సంకల్పాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని జైన సోదరులందరూ కూడా, మా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ గారితో పాటు సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందదాయకం. దేశంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు జరుగుతూ ఉంది. ఈ మార్పు క్రమంలో 500 సంవత్సరాల నాటి యొక్క చరిత్రను తిరగరాస్తూ భారతదేశానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి మహానుభావుని యొక్క పాలన మళ్ళీ కావాలని ఎవరిని అడిగినా కానీ సామాన్యుడు ఆ రోజుల్లో రామరాజ్యంలా పాలన సాగేదని చెప్పనేటువంటి నానుడు ఏదైతే ఉందో ఆ కళ ఈరోజు నిజం కాపోతుంది. ఆ నిజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయుడు ఈ రోజున ఒక పితృవాక పరిపాలన, సోదర భావన, ధర్మపత్ని పరిపాలన, ఏదైతే రాజ్యకాంక్షతో స్వార్థాన్ని వీడి నిస్వార్థంగా తన రాజ్యాన్ని త్యజించి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె జయప్రదమైనట్లు ఏఐటీయూసీ నేతలు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర మంత్రులతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని, కనీస వేతనం 21,000తో పాటు పలు ప్రధాన డిమాండ్లకు ఆమోదయోగ్యం లభించిందని మీడియాకు వివరించారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లోకి చేరినట్లు తెలిపారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏఐటీయూసీ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో యూనియన్ అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు, నగర గౌరవ అధ్యక్షులు జేమ్స్ మీడియాతో మాట్లాడారు. గత నెల 16 నుంచి తమ న్యాయమైన సమస్యని పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికుల పోరాటం ఫలించిందని తెలియజేశారు. పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులతో చర్చలు జరిపిన ఫలప్రదం కాని విషయం విదితమేనని నిన్న సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన 4వ విడత సమావేశం ఫలప్రదమైందని తెలియజేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్న కనీస వేతనం 26,000 రూపాయలకు గాను 21,000తో పాటు ప్రమాద బీమాని 2 లక్షల నుంచి 7 లక్షలకి చేయటం, మట్టి ఖర్చులను 15,000 నుంచి 20,000కి ఇచ్చేందుకు ఆమోదం తెలియజేయడంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి 1,000 రూపాయలు యూనిఫామ్ ఇవ్వటం వంటి వాటికి అంగీకారం లభించడంతో తాత్కాలికంగా సమ్మె విరమించినట్లు తెలియజేశారు. సమ్మె కాలానికి వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మీడియాకు తెలిపారు. వీటితో పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్, విద్యుత్ పర్మనెంట్ చేసేందుకు ఐఏఎస్, నాన్ ఐఏఎస్లతో కూడిన 9 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆస్తుల రంగనాయకులు, నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు మన రాష్ట్రంలో గత 26వ తారీఖున ప్రభుత్వంతో తమ డిమాండ్ల సాధన కోసం చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో ప్రధాన డిమాండ్లు అంటే సమాన పనికి సమాన వేతనం 26,000 కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి, అలాగే బేషరతుగా అవుట్సోర్సెస్లో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఫంక్షన్ తక్మా సౌకర్యాలన్నీ కూడా కలిగించాలని అనేక డిమాండ్లతో మేము ఈ ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగింది. ఆ చర్చలలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా తాము పెంచలేమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చర్చలు విఫలమని పలు దఫాలుగా 3 సార్లుగా చర్చలు జరిగినాయి. ఈ సమ్మెకాలంలో ఆఖరిగా నిన్న జరిగిన చర్చల్లో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలకి మధ్య చర్చలు ఫలప్రదమైనవి. ప్రతి కార్మికుడికి కూడా 21,000 జీతం ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అలాగే ఫార్క్ వర్కర్సు, దళిత బహుజనుల రాజ్యాధికార లక్ష్యంగా దళిత బహుజన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూప్ మీడియాకు వెల్లడించారు. జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి సంక్షేమానికి అడ్డగోలుగా నిలుస్తూ ఉంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు విభజన హామీలను సాకుగా చూపుతూ ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు ఏపీతో పాటు ఒడిశాలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు దళిత బహుజన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూప్ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజనతో తీవ్ర అన్యాయానికి గురైందని, ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి తెలుగు జాతి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని దుయ్యపట్టారు. మోదీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని తప్పుపట్టారు. ఇక్కడి ప్రాంతీయ పార్టీలు విభజన హామీలను కుంటి సాకుగా చూపుతూ తెలుగు ప్రజలను నయవంచనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటూ ప్రజల్లోకి వచ్చి అధికారంలో చేజిక్కించుకున్న తర్వాత దగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలోని 175 ఎమ్మెల్యే సీట్లకు 25 పార్లమెంటు స్థానాలతో పాటు ఒడిశాలో 20కి పైగా అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో దళిత బహుజన పార్టీ తరపున అభ్యర్థుల్ని ఎన్నికలలో నిలబెట్టి గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. తమ అభ్యర్థుల్ని బలపరిచి తెలుగు జాతి ఆశయ సాధనతో పాటు దేశ సంక్షేమానికి కృషి చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో రానున్న అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రాలు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో దళిత జాతుల సీఎం సాధనే ప్రధాన లక్ష్యంతో ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాలకి రాజ్యాంగం, ఈ మనువాద మోడీ మాఫియా పాలన నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే పిలుపుతోటి ఎంపీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఇది చాలా సామాజిక అన్యాయం, ఇన్ సోషల్ జస్టిస్. కాబట్టి మెజారిటీ కులాలకి, మెజారిటీ జాతులకి పొలిటికల్ పవర్ రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ 2% లేని 2 దోపిడీ కులాలు. కాబట్టి
ఈ 2% లాంటి 2 దోపిడీ కులాల రాజకీయ పార్టీలను ఓడిస్తే తప్ప, వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అణగారిన కులాలకు, దళిత బహుజన జాతులకి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీగా మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో మరి షెడ్యూల్ కులాలు, తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మత మైనారిటీలు, ఓసీలు ఉన్న పేద వర్గాలు మొత్తం కలుపుకొని దళిత బహుజన జాతులకి రాజ్యాధికారమైన ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న దళిత బహుజన పార్టీకి ప్రజలు అండదండలు వేయాలని, తమ పార్టీ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. కళాశాలను ప్రారంభించిన నాటి నుండే రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో తమ కళాశాల మేటిగా నిలవటం గర్వకారణమని శ్రీ శాస్త్ర కళాశాల గొల్లపూడి సెక్రటరియట్ అండ్ కరస్పాండెంట్ సుధీర్ తెలిపారు. నేడు పోటీ ప్రపంచంలో తమ కాలేజీ గత 4 సంవత్సరాలుగా నెంబర్ 1 స్థానంలో నిలవటానికి దోహదపడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కార్పొరేట్ విద్యా ప్రపంచంలో మేటికి నిలిచిన శ్రీ శాస్త్ర జూనియర్ కళాశాల ఫేర్వెల్ పార్టీ కార్యక్రమాన్ని నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి కళ్యాణ మండపం నందు ఆ కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకమై ఆనందోత్సాహాల నడుమ కేరింతలతో ఫేర్వెల్ పార్టీని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ శాస్త్ర కళాశాల గొల్లపూడి సెక్రటరియట్ అండ్ కరస్పాండెంట్ సుధీర్ మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో తమ కాలేజీ గత 4 సంవత్సరాలుగా నెంబర్ 1 స్థానంలో నిలవడానికి దోహదపడుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కళాశాలను స్థాపించడానికి స్ఫూర్తి తన తల్లి అని 2019లో కళాశాలను ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు. కళాశాలను ప్రారంభించిన నాటి నుండి నెంబర్ 1 స్థానంలో కొనసాగటం గర్వకారణమని అన్నారు. మొదటి సంవత్సరం స్టేట్ ఫస్ట్ వచ్చిన వారికి 2వ సంవత్సరంలో ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా 8 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించామని చెప్పారు. అలాగే తమ కళాశాల తరపున ప్రతి సంవత్సరం ఫేర్వెల్ పార్టీని, ఫ్రెషర్స్ డేని జరుపుకుంటూ వస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారని తెలిపారు. కాలేజీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మా అమ్మగారు. ఈ కాలేజీని 2019లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కాలేజీ స్టేట్ ఫస్ట్ అండి. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ప్రపంచంతో పోటీకి నిలబడి ఈ కాలేజీని గత 4 సంవత్సరాలుగా స్టేట్ ఫస్ట్ తీసుకురావడం జరుగుతోంది. పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ చాలా చక్కగా సహకరిస్తున్నారు. మాకు ఇదే రకంగా తోడ్పాటుని ప్రతి ఒక్కరూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదట్లో మాకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి, అయినా సరే తట్టుకుని నిలబడ్డాం. ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీ పిల్లల్ని ప్రోత్సహిస్తూ, అలాగే మా కాలేజీ పిల్లలకి వాళ్ళ ప్రోత్సాహకాలు అందిస్తూ, స్టేట్ ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ఇయర్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. అలాగే గత 4 సంవత్సరాలుగా 8 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ ఇద్దరికీ ఇస్తున్నామండి. దయచేసి ఇది పేరెంట్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ గమనించాలని పూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి సంవత్సరం మా కాలేజీలో ఫేర్వెల్ పార్టీ అండ్ ఆల్సో ఫ్రెషర్స్ డే 2 జరుగుతాయి. ఈరోజు ఫేర్వెల్ పార్టీలో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందోత్సాహాలన్నీ మీరు చూస్తున్నారండి. పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవటం అవివేకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగలం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులు ఇచ్చినా విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. 9వ డివిజన్ పటమటలంక జాస్తివారి వీధి ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం బూత్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశం అని, ఎన్ని ఒడదొడుకులు వచ్చినా టీడీపీ తట్టుకుంటుందని, అంటే అది కార్యకర్తలే కారణమని తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీలో శిక్షణ ఇచ్చేవారని, గాలి వాటానికి వచ్చిన వైసీపీలా తెలుగుదేశం పార్టీ ఉండదని తెలిపారు.
దొంగ ఓట్లతో గెలవొచ్చని భావిస్తున్నారని అది సాధ్యమని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓట్లు చేర్చిన ప్రజలు టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించారని పేర్కొన్నారు. నాయకులు పార్టీని మోసం చేస్తారు, కానీ కార్యకర్తలు మోసం చేయరని స్పష్టం చేశారు. పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు అజెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవటం అవివేకమని అన్నారు. నారా లోకేష్ యువగలం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులు ఇచ్చినా విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. అనంతరం అశోక్ బాబు మాట్లాడారు. గతంలో ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేవారని, కానీ వైసీపీ ఓటరు లిస్టు మార్చి గెలవాలని ట్రెండ్ను వైసీపీ తెచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చి లబ్ధి పొందాలని చూశారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఒక కార్యకర్తలు కలిగిన పార్టీ, అటు ప్రాంతీయ పార్టీల్లో కానీ లేదా జాతీయ పార్టీలో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు అలాంటి విధానాన్ని, ఒక పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఆ పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ఉండే విధంగా చేయబట్టి వాళ్ళ అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు వచ్చినా, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుల్ని తయారు చేసే కర్మాగారం అయిపోయినా ఈ పార్టీ కాపాడబడుతూ ఉందంటే అది క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలం. వీళ్ళు చాలామంది ఊహించుకోవచ్చు, మనం పదవులు ఉండగా అనేక మంది మన దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ కూడా మనం మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేసినా కూడా మెదలకుండా ఊరుకుంటారు, రకరకాలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళందరూ మన సొంత మనుషులు అనుకుంటే అది చాలా పొరపాటు. ఈ రోజున ఈ డివిజన్లో ఇక్కడ ఒక క్షేత్రస్థాయి నాయకుల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎంతమంది యువకులు ఇక్కడికి వచ్చి నిలబడ్డారో ఒకసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన ఈ పార్టీలో గండిపేటలో పాఠాలు చెప్పేవాళ్ళు. చాలామంది ఇక్కడ ఉన్నాళ్ళు, గాంధీ గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచడం చంద్రబాబు నాయుడికి అలవాటేనని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ విమర్శించారు. టీడీపీ అధినేత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డబ్బున్న వాళ్లను అందలం ఎక్కిస్తూ కుట్రలు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జు దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎవరూ చేయని విధంగా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ఖర్చు చేసి 95%కి పైగా హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ కేశినేని నాని అనటం ప్రభుత్వ తీరుకి నిదర్శనమని అన్నారు. వైసీపీ నుంచి వెళ్లే నాయకులు అందరూ కూడా ప్రజల్లో అభిమానం కోల్పోయిన వారే అని, పార్టీకి భారమైన వారేనని తెలిపారు. వివరిస్తానికి ఈరోజు మేము అందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరుగుతాను. ప్రతి ఇంట్లో గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం కలిగించేంత వరకు గారా ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ప్రతి కార్యక్రమం అందజేస్తున్నారని చెప్పండి. ఈరోజు ఆ విధంగా కార్యక్రమాలు కింద లెవెల్ వర్గర కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరటానికి ప్రతి ఒక్కరి గారు ముందుకు వస్తాం జరుగుతాం. నిన్న ఉదాహరణ పెద్దలు విజయవాడ నగర ఎంపీ కేశినేని నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన చేసిన కార్యక్రమాలకి, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపుగా 2,70,000 కోట్లు 2,70,000 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ జరుగుతుంది. ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలు చేసిన
ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు నిన్న ఆయనతో గారు సమావేశమై అందరికీ నమస్కారం. ఈరోజు 17వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం భాగంలో మరియు ఈరోజు 17వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకులు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మరియు 17వ డివిజన్ మహిళా నాయకులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజానికం ఒకటే అంటున్నారు. మరి ఇక్కడ 17వ డివిజన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంతంగా ఆప్తులయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించే రకంగా ఈరోజు అంత మెజార్టీతో రామిరెడ్డి అన్న గెలిచారు. మరి ఇలాంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ కుటుంబ సభ్యులే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వారు ఒకలే అంటున్నారు, మరి ఇన్నాళ్ళు చేయలేని వాళ్ళు ఈరోజు ప్రతి ఇంటికి తారక రామనగర్లో కూడా మరి పైప్ లైన్ మంచినీళ్ళ సౌకర్యం కానీ, మరి డ్రైనేజ్ సౌకర్యం, మరి లైబ్రరీ కడతాం, మరి ఇక్కడున్న కమ్యూనిటీ హాల్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా దాన్ని రూపుదిద్దడం అనేది ఒకటే అంటున్నారు. ప్రజానికం ఒకటే స్వాగతిస్తున్నారు. ఇంత మంచి అభివృద్ధి మా కళ్ళకు కనపడుతుంది. మరి సంక్షేమ పథకాలు అంటారా, ప్రతి ఒక్క పేదలకి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు. అవినాష్ గారు గడప గడపకు మీ అవినాష్ అన్న ఆమె కార్యక్రమంలో ఇవాళ 7 రోజుల నుంచి 17 రోజులు తిరుగుతున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే కాంక్షతో ఉన్నారు. అవినాష్ని కూడా ప్రతి గడపలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. 2024లో అవినాష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కూడా చెప్తున్నాం. ఇక్కడ ఏదైతే 17 డివిజన్లో 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మేము ఎంత అభివృద్ధి చేసింది కూడా చెప్తున్నాం. గతంలో 2014లో ఈ ఏరియాలో ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ 2014లో ఆయన ఎంత అభివృద్ధి చేసింది, మేము ఎమ్మెల్యే లేకపోయినా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేసింది కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా చూడాలి. ఈ తెలుగుదేశం పచ్చ బ్యాచ్ పచ్చ మీడియా అంతా కూడా అభివృద్ధి లేదు లేదని చెప్తున్నారు. ఈ రాణిగారితో 17 డివిజన్లో నేను కార్పొరేటర్ గెలిచినాక దాదాపుగా 3 కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో 2014లో టీడీపీకి రాజీనామా చేసి జగన్ను కలిసిన కేసినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాటల్లో నానికి కూడా భాగముందని తేలిపోయిందని అన్నారు. కేసినేని నాని వైసీపీ కోవట్టని స్పష్టమైందంటూ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎక్స్ వేదికగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వేయించుకున్న రోజే కేసినేని నాని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న విషయం తనకు అర్థమైందని తెలిపారు. విజయవాడ పశ్చిమలో టీడీపీని నాశనం చేసేందుకు వెల్లంపల్లికి అనుకూలంగా పనిచేయడానికే బ్లాక్మెయిల్ చేసి కోఆర్డినేటర్గా వెళ్లారని, తనకు తెలిసిన చంద్రబాబుపై గౌరవంతోనే తాను మౌనంగా ఉండిపోయానని అన్నారు. ఈరోజు ప్రజలకు, తెలుగుదేశం సైనికులకు ఆయన కుట్ర తెలిసిందని, కోవర్టని స్పష్టమైందని వెంకన్న విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్, ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా. వీళ్ళ ముగ్గురు మీద, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గాడికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను వీళ్ళ ముగ్గురిని, నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. నీ రాజకీయ మనుగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా? నా వెనకాతల ఫోటో చూడండి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారికి
చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు. కింద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు జగనన్న తోడు నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. జగనన్న తోడు లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాలలో వెలుగులు నింపే మంచి కార్యక్రమం అని వెల్లడి. ఇచ్చేది చిన్న మొత్తమే అయినా వారి జీవితాలకు ఇది గోరంత దీపమన్న జగన్. జగన్ సినిమా అయిపోయిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ గెలిచే పరిస్థితి లేదని జోస్యం. రాబోయే ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపు. తెలుగుదేశం పార్టీపై మరొకసారి విరుచుకుపడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పులు చేసిందన్న బాబు వ్యాఖ్యలపై ఖండించిన మంత్రి బుగ్గన. విజయవాడ ఎంపీ కేశినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరచి మాట్లాడటం తగదని హితవు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదన్న చిన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.